సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా చూస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మండల కేంద్రం కరుప చిరంజీవి కళ్యాణ మండపంలో 2023 గ్రామ వార్డు వాలంటీర్ సేవలకు సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కొంగోడు గ్రామానికి చెందిన నున్న పార్వతికి, నడుకుదురు గ్రామానికి చెందిన ముమ్మడి రజనీకి సేవా వజ్ర ద్వారా 45,000 రూపాయల పురస్కారాన్ని అందించారు. అలాగే సేవరత్న ద్వారా కొరిపల్లె, కూరాడ, వాకాడ, నడుకుదురు సచివాలయాలు 1-2 పరిధిలో గల 5 వాలంటీర్లకు 30,000 రూపాయల పురస్కారాలను అందించారు. అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వాలంటీర్లకు అందరికీ సేవామిత్ర ద్వారా ఒక్కొక్క వాలంటీర్కు 15,000 రూపాయల పురస్కారాలని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ నవరత్న పథకాలను ప్రజలకు అందించడంలో వాలంటీర్ల సేవలు అభినందనీయమని అన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో 35,000 ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు అందించడం జరిగిందని అన్నారు. ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ వాలంటీర్లు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కొంకి అప్పారావు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూపాయలు ఇవాళ మంచి జరిగింది. ఇవి కాకుండా కనీసం 500 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేశాం. 32,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈ ఒక్క కడప మండలంలోనే దాదాపుగా అరగంటలో మొదలుకొని కడప వరకు ఇంచుమించుగా 20 లేఅవుట్లో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ సాగు ల్యాండ్ సేకరించి 174 ఎకరాలు భోజనాపల్లి దగ్గర, పెనుగొండూరు దగ్గర, మనం నడుకుదురు పక్కన దాదాపుగా 7,000 పట్టాలు ఇస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడైనా ఒక పేద కుటుంబానికి ఒక పట్ట ఇవ్వాలి అంటే అతనికి అర్హతలు ఏమై ఉండాలి? పసుపు కండగా వేసుకోవాలి, పార్టీ సభ్యత్వం ఉండాలి, లేకపోతే డబ్బు నుండి ఎవరొకటి చేతులు తప్పే అవకాశం ఉండాలని తప్ప మీకులాగా సిస్టర్ వ్యాలిడేషన్ ఇచ్చి ఎవరు చెప్పినా వినొద్దు, ఈ వ్యాలిడేషన్ తో మీరు వెళ్ళిపోండి అని చెప్పే నాయకత్వం ముఖ్యమంత్రి రాబోదు లేదు. ఇది మీ సేవకి గుర్తింపుగా ఈ రోజు చేస్తున్న ఈ సన్మానం విధంగా మేమందరం కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా వాలంటీర్ వ్యవస్థ ఉండటం వల్ల మనం ఈరోజు మమ్మల్ని ఎవరో పేరు పెట్టకుండా కనీసం మన ఒక్క ఇది ఇలాగా మీ పథకం ఆఫీసర్ కానీ లేదా ఇవ్వలేదని కానీ లేకపోతే మీరు ఇంజనీర్ కానీ మమ్మల్ని అడిగేవాళ్ళు లేదు. ఎవరైనా ఏ కారణం చేత పథకం రాకపోతే మా దగ్గరికి వస్తున్నారు తప్ప 100% మీరు అర్హులైన వారికి మాకు తెలియకుండానే ప్రాసెస్ జరిగిపోతా ఉంది. ఏ ఊర్లోకి కూడా ఏ నాయకుడికి పర్లేదు, మా కార్యకర్తలకు మన ఇబ్బంది ఉంది.